Students, welcome to Economics Wala classes. Today's topic will be logistics is across different states scheme. That is a LEADS scheme, which is recently, not recently, in 2018, it was launched by Niti Aayog along with Ministry of Commerce and Industry. రీసెంట్‌గా మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 5th ఎడిషన్ ఆఫ్ లీడ్ స్కీమ్ 2023 రిపోర్ట్‌ని రిలీజ్ చేయడం అయింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒకటే కాదండి. దీంతో పాటు మనకి డెలాయిట్ అనే కంపెనీ కూడా దీంట్లో వర్క్ చేసింది. అంటే ఈ లాజిస్టిక్స్ సెక్టార్ మీద ఇన్‌పుట్ గవర్నమెంట్‌కి ఇవ్వడానికి డెలాయిట్ కూడా వర్క్ చేసింది. అయితే మనకిక్కడ లాజిస్టిక్స్ సెక్టార్ ఎందుకు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం? లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే అంటే 2014, 15 టైం నుంచి వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ లాజిస్టిక్స్ సెక్టార్ అండి. సో, దానికి మనకి భారత్మాల యోజన కావచ్చు, లేదంటే సాగర్మాల యోజన కావచ్చు, లేదనంటే నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ లాజిస్టిక్స్ సెక్టార్ కావచ్చు, లేదంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్‌ని మనం లాజిస్టిక్స్‌కి ఎందుకు ఇచ్చాం? అంటే లాజిస్టిక్స్ అనే సెక్టార్‌కి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్‌ని కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్‌గా. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనం ఈ లీడ్ స్కీమ్ అంటే ఏంటి? తర్వాత లీడ్ స్కీమ్‌లో ఉన్న వేరియస్ స్టేట్ రన్నర్స్ ఎవరు? అంటే కోస్టల్ స్టేట్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ కావచ్చు. వీటిలో ఏ స్టేట్స్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి జనరల్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ క్లాసెస్. ఇక్కడ మనం మేజర్‌గా ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో, మనకి జనరల్‌గా ఈ లాజిస్టిక్స్ అనేది మనకేంటంటే ఇండియాలో జీడీపీ తీసుకుంటే మనకి ఈ జీడీపీలో 13-15% ఆఫ్ జీడీపీ గోస్ టు లాజిస్టిక్స్ సెక్టార్ అండి. సో, మనకి మస్ట్ అండ్ షుడ్‌గా లాజిస్టిక్ సెక్టార్స్ ఉండాలి. ఎందుకంటే మనం చైనాతో పాటు ప్యారలల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. అలాగే వరల్డ్‌లో మనం ఒక పవర్ హౌస్‌గా అచీవ్ కావాలని చెప్పి కూడా మనం ఎయిమ్ తీసుకున్నాం. ఏది పోస్ట్ కోవిడ్-19 తర్వాత ఇటువంటి డెసిషన్స్ మనం తీసుకోవడం జరిగింది. అంటే ఓన్లీ చైనా మీదనే కాకుండా సప్లై చైన్స్‌లో ఇండియా మేజర్ పార్ట్‌గా ఉండాలని చెప్పి కూడా మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే దీనికి మనకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఈ లాజిస్టిక్స్ సెక్టార్స్ నుంచి చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్ జరిగిందనే చెప్పొచ్చండి. అయితే మనకి ఇక్కడ లాజిస్టిక్స్ అంటే సింపుల్‌గా ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ వరకి వేరియస్ కనెక్టివిటీస్ అంటే రైలు గావచ్చు, రోడ్ గావచ్చు, లేదంటే సర్వీస్ రోడ్స్ కావచ్చు. ఈ ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ వరకి కంప్లీట్‌గా ఒక కార్గో ఎళ్ళడానికి దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ గావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ గావచ్చు, దానికి సంబంధించిన టాక్సేషన్ సిస్టమ్స్ గావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా లాజిస్టిక్స్‌లో మనకి ఉంటాయండి. అంటే లాజిస్టిక్స్‌లో ఇవన్నీ కలిపితే మనకి దీన్ని లాజిస్టిక్స్ అని పిలవచ్చు. అయితే మనకి ఈ లీడ్ స్కీమ్ అనేదేంటంటే ఆల్రెడీ మనకి వరల్డ్ బ్యాంక్ అనేది రెగ్యులర్‌గా మనకి ఆహ్, లాజిస్టిక్స్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ అనే దాన్ని ఇస్తుందండి. అంటే వేరియస్ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ ఏ విధంగా లాజిస్టిక్స్ పెర్ఫార్మన్స్ ఉంది ఆ కంట్రీస్‌లో. అంటే ఓవరాల్‌గా కంట్రీ కింద ఇస్తారు అక్కడ. కాకపోతే మనం ఇక్కడ ఇండియాలో ఏ విధంగా డెవలప్ చేసామంటే డిఫరెంట్ స్టేట్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి లాజిస్టిక్స్ డెవలప్‌మెంట్ కోసం అనే దాని గురించి మనం లీడ్ స్కీమ్ అనే దాన్ని లాంచ్ చేసాం. అది కూడా 2018లో లాంచ్ చేసాం మనం. ఈ వరల్డ్ బ్యాంక్‌లో చూసుకుంటే వరల్డ్ బ్యాంక్‌లో మనకి 38 ఔట్ ఆఫ్ 139 అండి. సో, మనం లాజిస్టిక్స్ పెర్ఫార్మన్స్‌లో మనం మొత్తం 139 కంట్రీస్‌లో లాజిస్టిక్స్ మెజర్‌మెంట్ తీసుకుంటే మనది 38థ్ ర్యాంక్ ఉంది. సో, ఇది రీసెంట్ ఎడిషన్ అండి. మనకి స్టార్టింగ్‌లో మనకి 2018లో చూసుకుంటే మనకి 44 ఉంది. 44 నుంచి మనం 38కొచ్చాం. సో, చాలా వరకు మనం ఇంప్రూవ్ అయినట్టు లాజిస్టిక్స్‌లో ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఇండెక్స్ ఏంటంటే, ఈ మనకి ఈ 2% అంటే రీసెంట్‌గా మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అని చెప్పి ఎన్‌సీఏఈఆర్ అని కూడా మనకొక బాడీ ఉందండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. ఇది ఆల్‌మోస్ట్ మనకి 1950స్‌లోనే మనకి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. సో, ఎకనామిక్ పాలిసీస్ తర్వాత వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ విధంగా ఎకనామికల్ ఇంపాక్ట్ చూపిస్తది ఇండియన్ ఎకానమీ మీద అనే దాని మీద మేజర్‌గా ఫోకస్ చేసేదానికి ఒక డెడికేటెడ్ బాడీ గూడా ఉంది మనకి. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఓరియెంటెడ్ అండి మోస్ట్‌లీ ఇది. సో, ఇది చెప్పడం ఏంటంటే మనకి ఈ మన జీడీపీ ఏదైతే ఉందో జీడీపీ లాస్ట్ 2 ఇయర్స్‌లో లాస్ట్ 2021, 22 నుంచి చూసుకుంటే 23కి ఈ 2 ఇయర్స్‌లో మనకి 2% మనం లాజిస్టిక్స్ కాస్ట్‌ని రెడ్యూస్ చేశామని చెప్తున్నారు. సో, సింపుల్‌గా మనకి 2% అనేది మనం పెట్టే జీడీపీలో ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నామో లాజిస్టిక్స్‌కి అది 2% వరకు రెడ్యూస్ చేసుకోవడం జరిగింది. సో, ఈ రెడ్యూస్ చేసుకోవడానికి గల మేజర్ రీజన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. అయితే మనకి ఇక్కడ ఈ లాజిస్టిక్స్ అంటే మనం జనరల్‌గా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ గావచ్చు, ఇన్ఫర్మేషన్ గావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూడా ఏ విధంగా ఫ్లో అవుతుంది ఫ్రమ్ ఆరిజిన్ నుంచి డెస్టినేషన్ వరకు ఏ విధంగా ఫ్లో అవుతుందనేది మనకి లాజిస్టిక్స్ అండి.
అయితే మనకి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ అనేది మనకి రెగ్యులర్‌గా బై కంట్రీ మనకిస్తది కాబట్టి, మనకి రీసెంట్‌గా వచ్చి మనకు 38 ఔట్ ఆఫ్ 139 నేషన్స్‌లో మనకు 38థ్ ర్యాంకింగ్ ఉంది. సో, ఇది గూడా మనకి చాలా వరకి 44 నుంచి మనకు 38 వరకి 6 పొజిషన్స్ ఈ లాస్ట్ 6 ఇయర్స్‌లో గూడా మనం రెడ్యూస్ చేసుకోవడం జరిగిందండి. అయితే ఇక్కడ స్టేటస్ మనకి ఏ స్టేట్స్ ఎక్కువగా మేజర్‌గా పెర్ఫార్మ్ చేస్తాయని చూసుకుంటే, ఈ లీడ్ స్కీమ్‌లో మనకి ఆల్‌మోస్ట్ ఆహ్, కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో జనరల్‌గా కోస్టల్ స్టేట్సే ఎక్కువ పెర్ఫార్మన్స్ చేసేదానికి ఎక్కువుంటది. ఎందుకంటే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటది కోస్టల్‌కి. సో, ఇక్కడ ఆబ్వియస్‌లీ మనకి గెస్ చేయొచ్చు ఏ స్టేట్స్ ఎక్కువుంటాయని. మనకి ఆల్‌మోస్ట్ 7500 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. సో, ఇక్కడ మనకి గుజరాత్ వచ్చి మేజర్ లీడింగ్‌లో ఉందండి. సో, గుజరాత్ ఈస్ ద లీడింగ్. అంటే ఈ లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ స్కీమ్ కింద గుజరాత్ అనేది మనకి లీడ్‌లో ఉంది. అలాగే మనకి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మన అనార్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే ఉందో, అనార్గనైజ్డ్ సెక్టార్. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ వచ్చి మనకి 90% ఆఫ్ లాజిస్టిక్స్ సెక్టార్ అండి. లాజిస్టిక్స్ సెక్టార్‌లో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసేది ఏదంటే అనార్గనైజ్డ్ సెక్టార్. సో, ఈవెన్ ఇండియన్ ఎకానమీలో మనకి 85-90% ఆఫ్ ద ఎకానమీ వర్క్స్ ఆన్ అనార్గనైజ్డ్ సెక్టార్. సో, ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి తీసుకురావడానికి గవర్నమెంట్ వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది. ఆహ్, కొద్ది వరకి ఈ సక్సెస్ అవ్వడం కూడా జరిగిందని చెప్పొచ్చండి. కంప్లీట్‌గా అనార్గనైజ్డ్ సెక్టారే ఉందని కాదు. 85-90% వరకు ఉన్నది చాలా వరకు రెడ్యూస్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ లాజిస్టిక్స్ సెక్టార్‌లో చాలా వరకేంటంటే మనకు అనార్గనైజ్డ్ సెక్టారే కనిపిస్తది. సో, 90% ఆఫ్ ఇది మనకి ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉందండి. అయితే ఎందుకు ఈ స్కీమ్ తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏందంటే, మనకి జనరల్‌గా లాజిస్టిక్స్ సెక్టార్ ఇలాంటియేంటంటే, హెవీ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడుకున్న వర్క్స్ అండి ఇవన్నీ. సో, మన దగ్గర యాస్ గవర్నమెంట్‌గా మనకి వెల్‌ఫేర్ స్టేట్‌ని మనం మెజర్ చేసుకోవాలనుకుంటే, అంటే వెల్‌ఫేర్ స్టేట్‌గా మనం ఉండాలనుకుంటే, వెల్‌ఫేర్ యాక్టివిటీస్‌కి ఎక్కువగా ఫోకస్ చేస్తారు జనరల్‌గా. ఈ వెల్‌ఫేర్ స్టేట్‌కి చేసేటప్పుడు ఏంటంటే, జనరల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని చాలా వరకు నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో, మనకి ఆబ్వియస్‌లీ వేరే ఆప్షన్ ఏముంటది? ఇక ఫారెన్ నుంచి ఏదైనా ఫండ్స్, రిసోర్సెస్ తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంటది. సో, ఈ ఫారెన్ ఫండ్స్ నుంచి మనం ఏ విధంగా తీసుకురావాలి? ఎఫ్‌డీఐ నుంచి తీసుకొచ్చుకోవచ్చు. సో, ఈ ఎఫ్‌డీఐ నుంచి తీసుకొచ్చుకుంటే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. సో, వాళ్ళేం చేస్తారంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసే కంపెనీస్ గావచ్చు, లేదా బ్యాంక్స్ గావచ్చు, లేదంటే ఏదైనా ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళేం చేస్తారంటే కాంపిటీటివ్‌నెస్ ఉందా? లేదా? కంట్రీలో. సో, మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్ చేసిన దగ్గర మనకు కాంపిటీటివ్‌నెస్ ఉందా? లేదా? లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇటువంటి అన్నీ కూడా ఎక్కడ చూసుకుంటారు జనరల్‌గా. ఏదైనా రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. సో, ఇది వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్స్ అండి. సో, మనకిక్కడ 2% వరకు జీడీపీలో రెడ్యూస్ చేసుకున్నామంటే, మనకు కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ నేషన్స్ నుంచి వస్తాయి కాబట్టి, వాళ్ళు ఈ రిపోర్ట్స్ అన్నీ చూసుకొని మనకి ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకుంటారండి. అయితే మనకి ఈ లాజిస్టిక్స్‌గా కంప్లీట్‌గా మనకొక డివిజన్ గూడా ఉందండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో మీకు లాజిస్టిక్స్ డివిజన్ అని కూడా ఉంటది కంప్లీట్‌గా. ఈ లాజిస్టిక్స్‌కు సంబంధించిన వేరియస్ ఇనిషియేటివ్స్ ఏవేవి ఉన్నాయి, ఇవన్నీ గూడా మనకి మన కామర్స్ మినిస్ట్రీలో గూడా ఉంటాయండి. అయితే ఇప్పటి వరకి గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఏం చేసింది? మనకి 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ గ్యాప్‌లో మనకి ఈ పీఎం గతిశక్తి మనకి మీరు ఆల్రెడీ వినింటారు పీఎం గతిశక్తి. పీఎం గతిశక్తి ప్లాన్, తర్వాత భారత్‌మాల పరియోజన, తర్వాత మనకి భారత్‌మాల పరియోజన తర్వాత సాగరమాల ప్రాజెక్టు. సో, మీకు భారత్‌మాల సాగరమాల మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, సాగరమాల అంటే మనకి పోర్ట్ లెడ్ డెవలప్‌మెంట్ అండి. పోర్ట్‌కు అడ్జసెంట్ ఉన్న ఏరియాస్ గావచ్చు, ఎకనామిక్ జోన్స్ గావచ్చు, కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా డెవలప్ చేస్తారు. భారత్‌మాల పరియోజనలో ఏంటంటే, హైవేస్ ఆల్రెడీ ఉన్న హైవేస్‌ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గూడా డెవలప్ చేయడం. మనకి ఆల్‌మోస్ట్ మనకిప్పుడు దీంట్లో 84,000 కిలోమీటర్స్ వరకు గూడా మనకి డెవలప్ చేశారండి రోడ్ సెక్టార్స్‌లో. మనకి సాగర్మాల ప్రాజెక్ట్‌లో గూడా మనకి ఈ సాగర్మాల ప్రాజెక్ట్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, మనకి మేజర్‌గా ఇండియన్ కోస్ట్ చూసుకుంటే 7500 కిలోమీటర్స్ ఉంది. సో, వాస్ట్ పొటెన్షియల్ ఉన్న కంట్రీ అని చెప్పొచ్చు మనకు. సో, పోర్ట్ నుంచి డెవలప్‌మెంట్‌ని ఎక్కువ మనం తీసుకునే ఛాన్సెస్ ఉంది కాబట్టి, ఆ పోర్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే వేరియస్ స్టేట్స్‌లో ఒక స్టేట్‌లో గూడా గాదు గదా! అన్ని స్టేట్స్‌లో గూడా మనకి ఆల్‌మోస్ట్ గుజరాత్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ వరకి.
ఉన్న వేరియస్ పోర్ట్స్, మేజర్ పోర్ట్స్ మనకి 12-13 పోర్ట్స్ ఉన్నాయి. ఈ మేజర్ పోర్ట్స్‌తో పాటు మైనర్ పోర్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసేదానికి సాగరమాల ప్రాజెక్ట్ అనేది ఒక హోలిస్టిక్‌గా తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో మనకి వేరియస్ ఇష్యూస్ గూడా ఉన్నాయండి. ఆ ఇష్యూస్ గూడా మనం ఒకసారి జనరల్‌గా డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు మనకి ఇప్పుడు వరకి ఇటువంటి లాజిస్టిక్స్ సెక్టార్ ఈవెన్ దో మనం ఇంట్రొడ్యూస్ చేసినా గూడా వై ఇట్ డిడ్ నాట్ గెట్ సక్సెస్ అనే దానికి గూడా మనం ఒకసారి మనం ఇష్యూస్ ఏమేమి ఇష్యూస్ అనేటివి గూడా చూసుకుంటే మనకి ఫస్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్. జనరల్‌గా మనకి టెక్నాలజీ అడాప్షన్ అంటే సో చాలా వరకు అనార్గనైజ్డ్ సెక్టార్ ఉంది కాబట్టి మన దగ్గర. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ కంప్లీట్‌గా టెక్నాలజీతో అడాప్ట్ చేసుకునేదానికి అంత ఈజీగా ఇంట్రెస్ట్ చూపియదు. సో, ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. మనకిప్పుడు మీరు హైవేస్ మీద ఎళ్ళేటప్పుడు ఫాస్టాగ్ టోల్ బూత్స్ ఉంటాయి. ఈ ఫాస్టాగ్ టోల్ బూత్స్ ఏది ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీతో లేదంటే మనకిప్పుడు ప్రెజెంట్ ఉన్న అప్‌కమింగ్ టెక్నాలజీస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గావచ్చు, లేదంటే ఆటోమేషన్ గావచ్చు. ఇవన్నీ టెక్నాలజీస్ గూడా ఏంటంటే జనరల్‌గా అడాప్ట్ చేసుకునేదానికి చాలా టైమ్ టేకింగ్ తీసుకుంటది కాబట్టి ఇది గూడా వన్ ఆఫ్ ద ఇష్యూస్ విత్ లాజిస్టిక్స్ సెక్టార్స్ అండి. సో, దీన్ని మనం ఆహ్, ఈ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల అంటే మాన్యువల్‌గా మనకేంటంటే ఎర్రర్స్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఎర్రర్స్ జరిగే ఛాన్సెస్ ఉంది. అలాగే డిలేస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ డిలేస్ వల్ల ఏంటంటే కాస్ట్ గూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో, కాస్ట్ ఇంక్రీజ్‌కి ఇది గూడా వన్ ఆఫ్ ద రీజన్ అని జెప్పొచ్చు. తర్వాత సెకండ్ వచ్చి మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాటిల్‌నెక్స్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాటిల్‌నెక్స్ అంటే మనకి ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్ గావచ్చు, లేదంటే పోర్ట్స్ గావచ్చు, లేదంటే రోడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ కండిషన్స్ సర్వీస్ రోడ్స్ గూడా మనం మెన్షన్ జేసుకోవచ్చు వీటిలో. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాటిల్‌నెక్స్ గూడా వన్ ఆఫ్ ద రీజన్ అని జెప్పొచ్చండి మనకి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాటిల్‌నెక్స్ అండి. బాటిల్‌నెక్స్. తర్వాత మనకి ఇప్పటి వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు మనకు పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీలో ఎంత వరకు మనకెళ్తుంది? 12-15% వరకు మనకి జీడీపీలో మనకి మేజర్‌గా లాజిస్టిక్స్ సెక్టార్స్‌కే ఎళ్ళడం జరుగుతుందండి. అయితే ఇది గ్లోబల్‌గా అంటే వరల్డ్‌లో చూసుకుంటే వేరియస్ కంట్రీస్‌లో వరల్డ్‌లో మనం యావరేజ్‌గా తీసుకుంటే వరల్డ్‌లో మనకి జనరల్‌గా వేరియస్ కంట్రీస్‌లో యావరేజ్ తీసుకుంటే 8% ఉందండి. 8% ఆఫ్ దేర్ జీడీపీ గోస్ టు లాజిస్టిక్స్ సెక్టార్. బట్ ఇన్ ఇండియన్ కేస్ ఇట్ ఈస్ 12-15% ఆఫ్ లాజిస్టిక్స్. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్ దట్ ఈస్ ఫేసింగ్ ఇండియా విత్ లాజిస్టిక్స్ సెక్టార్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ తర్వాత ఇవన్నీ కూడా మనకు ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించిన విషయాలు కాబట్టి ఇక్కడ మనకి వేర్ హౌస్ అనే దానికి కూడా ఇంపార్టెన్స్ ఉందండి. సో, మనకి ల్యాక్ ఆఫ్ వేర్ హౌస్ ఫెసిలిటీస్ కూడా మనకి అనుకున్నంత వరకు వేర్ హౌస్ ఫెసిలిటీస్ లేవు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత మనం మేజర్‌గా లాజిస్టిక్స్ అంటే జనరల్‌గా బై రోడ్డే ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తాం. సో, మనకి ఆరిజిన్ నుంచి మనకి సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇండియాలో జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక ట్రక్కు లేదంటే ఏదైనా ఒక లాజిస్టిక్స్‌కి సంబంధించింది ఎక్కువ చాలా వరకు ఇప్పుడు జమ్మూ కాశ్మీరో లేదంటే గుజరాత్ నుంచో రావాలనుకోండి, చాలా వరకు ఏం చేస్తారంటే బై రోడ్ ప్రిఫర్ చేస్తారు. బై రోడ్ ప్రిఫర్ చేసినప్పుడు వేరియస్ హర్డిల్స్ ఉంటాయి. బై రోడ్ అంటే హైవేస్ మీద కూడా ఈవెన్. సో, ఇప్పుడు గ్రాడ్యుయల్‌గా ఈ హర్డిల్స్ అన్నీ తగ్గాయి. బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ తగ్గాయి. తర్వాత పేపర్ వర్క్ కూడా తగ్గింది. ఎందుకంటే చాలా వరకు ఆల్‌మోస్ట్ అన్నీ డిజిటలైజ్ అయిపోయాయి కాబట్టి. ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నమెంట్స్ ఈ సెక్టార్స్ ఏం చేస్తాయంటే లాజిస్టిక్స్‌లో పెర్ఫార్మ్ చేసే సెక్టార్స్ కూడా మేజర్‌గా మనకి రోడ్స్ ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే మనకి ఆల్టర్‌నేటివ్ రూట్స్ ఏవైతే రైల్వే కనెక్షన్స్ కావచ్చు, లేదంటే త్రూ సీ వాటర్స్ నుంచి కావచ్చు, వీటి నుంచి ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. సో, వాటిని యూజ్ చేసుకుంటే మేబీ ఈ ఇష్యూస్ ఏవైతే లాజిస్టిక్స్ సెక్టార్స్‌లో మనకి కాస్ట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకునే వరకు చాలా వరకు ఛాన్సెస్ ఉంది. సో, ఇది మేజర్‌గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాయి. అయితే వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ఆహ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే వేరే స్టేట్ గవర్నమెంట్స్ ఆ కన్సర్న్డ్ ఏవైతే ఉన్నాయో ఏం చేసాయి మేజర్‌గా అని చెప్తే, మనకి ఫస్ట్ ఏంటంటే లాజిస్టిక్స్ అనే దాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కింద లాజిస్టిక్స్ ఏదైతే ఉందో, ఈ లాజిస్టిక్స్‌ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారండి. సో, ఇప్పుడు మీకు ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వడం ఏంటంటే ఇండస్ట్రీ ఏదైతే ఇప్పుడు లాజిస్టిక్స్ సెక్టార్స్‌లో ఉన్నారో వీళ్ళేంటంటే దే విల్ గెట్ చీపర్ ఫైనాన్సెస్. సో, జనరల్‌గా వాళ్ళకి
వెరీ లో ఇంట్రెస్ట్ రేట్‌కి ఫైనాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డెవలప్ చేస్తున్నారో లాజిస్టిక్స్ సెక్టార్ ఎస్పెషల్లీ. అలాగే మనకి ఇనిషియేటివ్, పీఎం గతిశక్తి ఇనిషియేటివ్. ఇదేంటంటే మల్టీ మోడల్ రోడ్ కనెక్టివిటీ అండి. మల్టీ మోడల్ రోడ్ కనెక్టివిటీ ద్వారా లాజిస్టిక్స్ కాస్ట్‌ని రెడ్యూస్ చేయాలని చెప్పి పీఎం గతిశక్తి ప్లాన్ అనే దాన్ని తీసుకొచ్చారు. అయితే దీనికి 2024, 25 ఈ ఇయర్ వరకి మనకి టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ఇయర్ లోపల మనకేం చేయాలి? లాజిస్టిక్స్ కాస్ట్‌ని అంటే ఎంత పర్సెంటేజ్ అని వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ ఆల్రెడీ ఉన్న బర్డెన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి కాబట్టి మల్టీ మోడల్ కనెక్టివిటీని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకోవడం వల్ల మనకేంటంటే బై 2024, 25కి మనకి చాలా వరకు లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించుకోవాలని చెప్పి పీఎం గతిశక్తి యోజనను కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటే మనకి ఈస్టర్న్ ఫ్రైట్ కారిడార్స్ కావచ్చు, వెస్టర్న్ ఫ్రైట్ కారిడార్స్ కావచ్చు. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్‌ని యూజ్ చేసుకొని కూడా మనకి ఈ లాజిస్టిక్ సెక్టార్స్ అనేదాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్. దీంట్లో మేజర్‌గా మనకి వెస్టర్న్. ఎందుకంటే ఈస్టర్న్ సైడు, వెస్టర్న్ సైడు మనకి మేజర్‌గా కోస్ట్ లైన్ ఉంటది కాబట్టి, సో, మేజర్‌గా ఇవున్నాయండి. అలాగని రిమైనింగ్ స్టేట్స్‌ని కనెక్ట్ చేసుకుంటూ ఫ్రైట్ కారిడార్స్ లేవా అంటే ఉన్నాయి. సో, మేజర్‌గా ఫోకస్ చేసేది ఈ సెక్టార్స్. తర్వాత భారత్‌మాల పరియోజన ఆల్రెడీ డిస్కస్ చేసాం. భారత్‌మాల పరియోజన కిందేంటంటే హైవే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ గవర్నమెంట్‌లో ఎస్పెషల్లీ హైవేస్‌ని డెవలప్ చేయడంలో వీరు మేజర్‌గా బూస్ట్ ఇవ్వడం గూడా జరిగింది. సో, మనకి అది చాలా వరకి మీరు హైవేస్ కావచ్చు, లేదంటే స్టేట్ సర్వీసెస్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే చాలా వరకు డెవలప్ చేశారు. హైవే కనెక్టివిటీ రోడ్స్. దాని తర్వాత మనకి సాగరమాల సాగరమాల ప్రాజెక్ట్ కిందేంటంటే, మనకి సాగరమాల ప్రాజెక్ట్ కింద ఆహ్, పోర్ట్ లెడ్ డెవలప్‌మెంట్ అండి. పోర్ట్ లెడ్ డెవలప్‌మెంట్ కింద మనకి వేరియస్ పోర్ట్ లెడ్ డెవలప్‌మెంట్ కింద ఈ సాగరమాల పరియోజన అనే దాన్ని గూడా మనకి తీసుకురావడం జరిగింది. అయితే వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఇక ఏ విధంగా మనం దీన్ని అచీవ్ చేయాలి? ఇంకా ఫర్దర్‌గా ఏమైనా చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, వి హావ్ టు అడాప్ట్ డిజిటలైజేషన్. సో, ఏదైనా ఇష్యూ అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఉన్న ఇప్పుడు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సో, అవి దే విల్ టేక్ టైమ్. ఎందుకంటే చాలా వరకు ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి రావాలంటే అట్‌లీస్ట్ దే నీడ్ టైమ్. సో, మీన్‌వైల్ ఏం చేయాలంటే అట్‌లీస్ట్ డిజిటలైజ్ ఇప్పుడు మనకి ఏ విధంగా యూపీఐ పేమెంట్స్ ఏ విధంగా అడాప్ట్ చేసుకోగలిగారో పోస్ట్ డీమానిటైజేషన్. సో, అదే మాదిరిగా డిజిటలైజేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మాన్యువల్‌గా ఎర్రర్స్ జరిగే ఛాన్సెస్ ఉండదు. అలాగే మనకి టైమ్ అనేది కూడా చాలా వరకి ఇంపార్టెంట్ అండి. ఈ టైమ్ డిలేస్ అవ్వడం వల్ల ఏంటంటే ఎండ్ డెస్టినేషన్‌కెళ్ళేటప్పటికి ఏంటంటే వేరియస్ ప్రైజెస్ కూడా దానికి అట్రిబ్యూట్ అయితాయి. సో, మనకి అక్కడ లాజిస్టిక్స్ కాస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో, ఫస్ట్ థింగ్ మనకి డిజిటలైజేషన్. తర్వాత టెక్నాలజీ అప్‌గ్రేడేషన్. ఆల్రెడీ మనకి ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీతో మనం ఫాస్టాగ్ ఇప్పుడు వేరియస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే, ఎక్కువగా ఫిన్‌టెక్ కంపెనీస్ ఉంటాయండి. అంటే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గావచ్చు, సర్వీసెస్ గావచ్చు, ఏవైనా గూడా ఏంటంటే జనరల్‌గా టెక్నాలజీని ఎక్కువ బేస్ చేసుకొని వర్క్ చేసే కంపెనీస్ ఎక్కువుంటాయి. సో, మనం గూడా అదే మాదిరిగా ఈ ఫిన్‌టెక్‌ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారో టెక్నాలజీని, మనం గూడా ఈ టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. దాంట్లో మనం మేజర్‌గా చేయాల్సిందేంటంటే, జనరల్‌గా ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ గావచ్చు, లేదంటే రియల్ టైమ్ ట్రాకింగ్. ఇప్పుడు మనం జనరల్‌గా బస్సులో ఎళ్తే గూడా ఇయాల రేపు గూడా బస్సులో గూడా ట్రాకింగ్ గూడా ఉంటది మనకి. జీపీఎస్ ట్రాకింగ్. మనం ఎక్కడి నుంచి ఎళ్తున్నాం, ఎక్కడెళ్తుంది బస్సు, ఎక్కడ డెస్టినేషన్ ఉంది, ఇవన్నీ గూడా ఉంటాయి. సో, సిమిలర్‌గా మనం గూడా లాజిస్టిక్ సెక్టార్స్‌కి ఈ విధంగా ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ కేపబిలిటీస్ గూడా డెవలప్ చేసుకోవచ్చు. దాని తర్వాత వేర్ హౌస్ ఎఫిషియన్సీ కింద మనం ఆల్రెడీ వేర్ హౌస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫెసిలిటీస్ అన్నిటిని గూడా ఆ ఫెసిలిటీస్‌కి నియర్ బై ఉన్న సర్వీస్ రోడ్స్ కావచ్చు, కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు, వేరియస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అక్కడికి ఏ విధంగా రీచ్ అవ్వాలనే దాన్ని కంప్లీట్‌గా డెవలప్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఆహ్, ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన అండి. ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన. పీఎంజీఎస్వై 3 థర్డ్ ఫేజ్‌లో జరుగుతుంది. ఇది యాక్చువల్‌గా అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్‌లో ఇది మనకు స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇవేంటంటే హింటర్‌లాండ్స్‌లో నుంచి గూడా వేరే అంటే డీప్ హింటర్‌లాండ్‌లోంచి గూడా మనకి వేరియస్ మెయిన్ సర్వీస్ సెంటర్స్‌లోకి గూడా మనకి రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మనం ఆబ్వియస్‌లీ మనం ఎక్కడికెళ్ళినా ఆల్‌మోస్ట్ ప్రతి దగ్గర రోడ్ కనెక్టివిటీ ఉంది. సో, దట్స్ క్రెడిట్ గోస్ టు పీఎంజీఎస్వై అండి. సో, మనం ఆబ్వియస్‌లీ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ పీఎంజీఎస్వైని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ వేర్ హౌస్ ఎక్కడైతే ఉన్నాయో, ఈ వేర్ హౌస్ నియర్ బై ఉన్న సర్వీస్ రోడ్స్ కావచ్చు, లేదంటే వేర్ హౌస్‌కున్న మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా పీఎంజీఎస్వై ద్వారా ఉపయోగించుకోవచ్చు. సో, ఇది జనరల్‌గా వాట్ ఇండియా నీడ్స్ టు బి డన్
టు లీడ్ ద లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా అండ్ ఓవరాల్ ఇన్ వరల్డ్. సో, ఇంకా మనకి ఎందుకు ఈ లాజిస్టిక్స్ మీద ఎందుకంటే జనరల్‌గా మనం చైనాతో కాంపిటీట్ అవుతున్నాం కాబట్టి, చైనా దగ్గర ఉన్నంత ఎకనామిక్ మైట్ మన దగ్గర లేదు. సో, మనకు ఆబ్వియస్‌లీ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంటు లెథర్జిక్‌గా ఉన్న గవర్నమెంట్స్ దగ్గర లేదంటే లెథర్జిక్‌గా ఉన్న బిజినెస్ ఎన్విరాన్మెంట్‌లో చాలా వరకు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసేదానికి యాక్సెప్టబుల్‌గా ఉండరు. సో, వాళ్ళ కోసం ఏం చేయాలంటే వి హావ్ టు ఫాలో అండ్ వి హావ్ టు చేంజ్. సో, ఇవి జనరల్‌గా మనం లాజిస్టిక్స్ సెక్టార్ గురించి ఏ విధంగా మనం స్టెప్స్ తీసుకోవచ్చనే దాని గురించి డీటెయిల్డ్ డిస్కషన్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేదైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్‌లో యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ త్రూ టెలిగ్రామ్ ఛానల్ ఆర్ ఇన్ కామెంట్ సెక్షన్ ఆల్సో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ సేఫ్ డే అండ్ కీప్ లెర్నింగ్.